శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 17వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాజ్యాభిస్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవిః వదన కమలామోదమధురైః. మనకి ఈ సారస్వత సిద్ధికర స్తోత్రంలో పోతన గారి తెలుగు పద్యము శారదీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజితాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి శితతామర సామరవాహిని శుభకాంతనుప్పు నిన్ను మది గానక నిన్ను నెన్నడు గల్గు భారతి. శ్రీనాథ విరచిత శ్రీ కాశీఖండము మణికర్ణికా ప్రభావర్ణము షష్టాశ్వనందు గృహము వారణాసి సీమ గృహిణి గౌరి విశ్వనాథుండు గృహమేది శాశ్వతుండు పరమ కారుణ్య నిధులు దంపతులు దారు మునికినప్పుడు సిద్ధించు మోక్షభిక్ష. ఇట్లు వారణాసి ఇల్లాలు విశాలాక్షిదేవి, ఇల్లు వారణాసి ఇల్లాలు విశాలాక్షిదేవి, గృహస్థుడు శాశ్వతుండు శ్రీ విశ్వేశ్వర స్వామి వారు పరమ కారుణ్య నిదానములైన దంపతులు. అట్టి సందర్భమున మునికి మోక్ష రూపమైన భిక్ష సిద్ధించునని ఎట్లు ప్రాప్తించకుండా ఉండను. ఈ రెండు బోధన గారి సారస్వతి సిద్ధికర స్తోత్రము, శ్రీనాథుల వారి సారస్వతి సిద్ధికర స్తోత్రముతో పాటు కాళిదాస మహాకవి శ్రీదేవి లఘుస్తవంలో వామే పుస్తకధారిణి అభయదాం సాక్షిస్రజం దక్షిణ భక్తేభ్యో వరదాన పేసలకరాం కర్పూర కుందోజ్వలాం ఉజ్జంభాంబుజ పత్రకాంతనైన స్నిగ్ధ ప్రభాలోకినీం ఏత్వా అంబ నశీలయంతి మనసా తేషాం కవిత్వం కుతః. సాగరోపాసన ఇది. తల్లి చక్కగా విడిన తామర రేకులను పూలు కన్నులను కర్పూరము మల్లలు వంటి తెల్లని కాంతియు గలదానవుగాను, ఇక హస్తముల యందు పుస్తకము అభయముద్రతో అక్షమాల వరద ముద్రతో ఉన్నట్లు నిన్ను మనసును నిలిపి నిన్ను ధ్యానించిన పై మంత్ర శ్లోకము జపింపవని వాడు కవి ఎట్లు అగును. కవికి అవ్వాలంటే అమ్మని ఈ రకంగా ధ్యానించాలని కాళిదాసు గారు చెప్తున్నారు. ఇదే శ్లోకం ఆచార్యులు వారు తమ సౌందర్య శ్లోకంలో ఈ క్రింద విధంగా అర్థాన్ని ఉదహరించారు. శ్రీమాత్రే నమః. ఇక ఆచార్యులు వారి భావన మొదలు దేవి భాగవతంలో మొదలుగా వచ్చే శ్లోకము ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. ఆచార్యుల వారి భావన అమ్మా చంద్రకాంతి మణిశిలల కాంతులతో అనగా అతి తెలుపు కాంతులతో విరజిమ్మిడి వారు అయిన వసిన్యాది అష్టశక్తులు 8 వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయని, సర్వేశ్వరి, కౌళిని, 12 యోగినులు 12 అనగా విద్య, మోచిక, అమృత, దీపిక, జ్ఞాన, ఆప్యాయని, వ్యాపిని, మేధ, వ్యోమరూప, గంధాకర్షిణి 4 గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి, సిద్ధరూప, లక్ష్మీ యోగినులు మొదలగు వారితో కూడిన నిన్ను ఎవరు చక్కగా ధ్యానించరో వారు మహాత్ములై కాళిదాసాది మహాకవుల రీతుల వలె వచస్సులతో వాగ్విలాసములతో సరస్వతీ ముఖకములములందరి పరిమళామోదములైన వచస్సులతో కావ్యములను రచింప సమర్థులగుచున్నారు. ఇక శ్రీమాత పూజ
బహిర్పూజ అనగా ఆరాధన పూజ, మానసిక పూజ ద్వారా ఉపాసకులు ధ్యానం చేస్తూ ఉంటారు. ఇవి రెండూ కాక తమ కవిత్వం ద్వారా శ్రీమాతను ఆరాధన చేసి తరించారు చాలామంది. పోతన గారు ఐం బీజం సరస్వతి ఉపాసన, శ్రీనాథ కవి శ్రీం బీజం ఉపాసన, కాళిదాసు వారు హ్రీం బీజ ఉపాసన చేయటం ద్వారా వారి వారి ఉపాసనలు బట్టి అమ్మవారిని అనుగ్రహించింది. ఈ పూర్వం తెలిపిన 15, 16 ఇవాళ తెలుసుకున్న 17వ శ్లోకాలు సారస్వత సిద్ధికర శ్లోకాలు అయి ఉన్నవి. మల్లాది రామకృష్ణ శాస్త్రి వారు శ్రీ విద్య ఉపాసకులు. వారు రచించిన గీతం మది శారదాదేవి మందిరమే కుదురైన నియమమున కొలిచేవారి మది శారదాదేవి మందిరమే. చివరగా వారు రచించిన వరదాయిని కని గురు తెరిగిన మన మది శారదాదేవి మందిరమే. ఆచార్యులు వారి శ్లోకం అర్థం ఈ పాట రూపంలో భావన చేసుకోవచ్చు. తరువాత ఎడమ దిగువ చేతి పుస్తకము శ్రీ దేవి వాంగ్మయత్వం విద్యా ప్రధాన లక్షణమును బోధించను. జగన్మాత యొక్క ఎడమ దిగువ చేతి పుస్తకము దేవి వాంగ్మయత్వము విద్యా ప్రధాన లక్షణమును బోధించను. కుడి చేతి అక్షమాల, జగన్మాత కుడి చేతి అక్షమాల మాతృకా వర్ణ స్వరూపతను మంత్ర జప సిద్ధి ప్రధాన గుణం. అమ్మ ఎడమ చేతి అభయముద్ర కామాది అరిషడ్వర్గ భయమును తొలగించును. జగన్మాత కుడి చేతి దిగువ చేతి ముద్ర వరముద్ర, దిగువ చేతి వరముద్ర మోక్షమును ప్రసాదించును దేవి పనియే అని తెలుపును. కవిత్వం అంటే మాటల కూర్పు నేర్పు కాదు, మోక్షమును తెలుపు జ్ఞానం. శ్రీమాత్రే నమః.